నమస్తే వెల్కమ్ టు ఏపీ1 టీవీ తెలుగు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన నాయకుడు రఘువర్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ చొరవతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అధినాయకులతో మాట్లాడించి ఒప్పించి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ తాను పార్టీ సిద్ధాంతాల కోసం ఏ విధంగా పాటుపడ్డాడో వివరిస్తూ కొంతమంది పార్టీలోని నాయకులు పార్టీ పరువు పోయే విధంగా చిల్లర పనులు చేస్తున్నారు. త్వరలో పార్టీ ప్రక్షాళన అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీర్, ఫణీంద్ర, వెంకయ్య, ఆలా, శ్రీనాథ్, నాని, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అయితేనేమి, ఎలక్షనీరింగ్ పరంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటగా మేము జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న జనసేనకి మాకు టికెట్ రావాలన్న ఉద్దేశంతో మేమే కాకుండా మా అధిష్టానం కూడా చాలా వరకు కావలి నియోజకవర్గ టికెట్ కంపల్సరీగా జనసేనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసి నాకు కూడా మా అధిష్టానం మా ప్రెసిడెంట్ గారు అయితేనేమి, నాదెళ్ల మనోహర్ గారు అయితేనేమి స్వయంగా నాకే చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఎన్డీఏ పార్టీలోకి తెలుగుదేశం పార్టీని కూడా భాగస్వామ్యం చేసుకొని పార్టీలో కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మా అధ్యక్షుడు సీట్లను తగ్గించుకొని మరి ముందుకొచ్చిన కారణంగా కావలిలో మాకు టికెట్ రాకపోవడం ఒక కారణమైతే, అయినా కానీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఏ రోజు దీన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. వారు ఆదేశించిన మేరకే ఇంతవరకు నేను ఇన్ఛార్జిగా ఉన్న గత 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళే భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు. విస్తృతంగా అన్ని మండలాల్లో అయితేనేమి, కావలి టౌన్లోనైతేనేమి అన్ని చోట్ల మేము తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారితో సఖ్యతగా వెళ్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మనస్పర్ధల్లో వచ్చిన కారణంగా కొన్ని తేడాలు రావడం జరిగింది. అది సహజం. ఉన్న పార్టీలోనే కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. అదేవిధంగా మా రఘువర్మ అనే మా చాలా సిన్సియర్ కార్యకర్త, నాయకుడు, నేను వచ్చిన మొదటి నుంచి కాకుండా అంతకుముందు 2019 ఎలక్షన్లో కూడా ఎంతో ఇదిగా తన సొంత ఖర్చుతో జనసేన పార్టీ అన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారు అన్నా కానీ ఎంతో అభిమానంగా ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చిన విషయం కావలిలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగతమే. నేను చేసిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సొంతంగా కూడా ఎవరు లేకున్నా తన సొంత డబ్బుతో అన్నదానాలు అయితేనేమి, ఈ కోవిడ్ సమయంలో వాళ్ళకి మాస్కులు అయితేనేమి, శానిటైజర్లు అయితేనేమి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. తన మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఎంతో ట్రై చేశాను, మనోభావాలు దెబ్బతిన్నాయి, తను ఏదో కొన్ని కారణాల వల్ల అయితేనేమి అతను నామినేషన్ వేయటం జరిగింది. కానీ నేను మొదటి నుంచి జనసేన పార్టీ తరఫున ఒక రెబల్ క్యాండిడేట్గా వేయటం మన అధినాయకుడిని విస్మరించిన విధంగా ఉంటుంది. తగ్గించుకో అని చెప్తున్నా కానీ తను ఆ రోజుల్లో కొంచెం వెనక్కి తగ్గటం, నేను మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ అదేవిధంగా నామినేషన్ వేసేదాకా వేసి దాన్ని అప్రూవ్ చేయించుకొని, అంటే కొద్దిగా ఒక విధంగా గట్టిగా నిలబడగల వ్యక్తి, మొండి వ్యక్తి కాబట్టి వేసుకుంటూ పోయాడు. కానీ నిన్న మళ్ళీ లాస్ట్గా చంటి అర్థం చేసుకో, విత్డ్రాయల్ టైం దగ్గర పడిపోయింది అని చెప్పేసి మా జాతీయ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి, అంటే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా బొలిశెట్టి సత్య గారు, మీరు కూడా చూస్తుంటారు, బొలిశెట్టి సత్య గారితో ఒకసారి ఆయనతో ఫోన్ చేయించి మాట్లాడి పర్సనల్గా ఆయన తనకి భరోసా, పార్టీ తరఫున భరోసా ఉంటాం కాబట్టి అతని భరోసా ఇచ్చే విధంగా ఆయనకి మాట్లాడించి విత్డ్రా చేయించుకునే విధంగా అతని చేత ఒప్పించడం జరిగింది. నేను మాట్లాడించి నా మాటని మా అధినాయకుడు, మా అధ్యక్షులు, మా నాయకులు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మాట మీద గౌరవంతో తను ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మేమిద్దరం వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చి విత్డ్రా చేసుకున్నందుకు ఈ మీడియా ముఖంగా ఇతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నుంచి పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ మాకు సహకరిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పనిచేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన.